హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఇల్లు కట్టుకోవడం అనేది అత్యంత ముఖ్యమైన కళ. అది నెరవేర్చుకోవడం కోసమే ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తారు. అయితే కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు. మా దగ్గరికి హౌస్ ప్లాన్స్ కోసం వచ్చే వాళ్ళలో 99% మంది వాస్తు ప్రకారం ప్లాన్ ఇవ్వమని అడిగేవారినండి. అయితే అసలు వాస్తు అంటే ఏమిటి, దాని ప్రత్యేకత ఏమిటి, వాస్తు పాటించకుండా ఇల్లు కడితే నిజంగానే కష్టాలు తప్పవా, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వాస్తు గురించి ఎలాంటి నాలెడ్జ్ లేని వారికి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా బేసిక్ వాస్తు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ లో మనకి 4 దిక్కులు ఉంటాయండి. తెలుసు కదా అందరికి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అయితే మనకున్న స్థలానికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణాలని ఎలాగా డిసైడ్ చేయాలి అంటే గనక, ఉదయం సూర్యోదయం టైంలో మనం నిలబడి 2 చేతులు చాపి నిలబడినట్లయితే గనక మనకి ఎదురుగా ఉన్నదాన్ని తూర్పు అంటే ఈస్ట్ దిక్కు అంటారండి. అలాగే మనకి వెనక వైపు ఉన్నదాన్ని వెస్ట్ పడమర దిక్కు అని అంటారు. అలాగే మనకి కుడి చేతి వైపు ఉన్నది దక్షిణం సౌత్ అంటారండి. అలాగే మనకి ఎడమ చేతి వైపు ఉన్నది ఉత్తరం నార్త్ దిశగా చెప్తారన్నమాట. ఇది బేసిక్గా మనకున్న 4 దిక్కులు. అలాగే ఈ 4 దిక్కులతో పాటు 4 కార్నర్స్ కూడా ఉంటాయండి. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం. మనకి ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉన్న కార్నర్ని ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్గా చెప్తారు. అలాగే తూర్పుకి దక్షిణం అంటే ఈస్ట్కి సౌత్కి మధ్యలో ఉన్న కార్నర్ని ఆగ్నేయం సౌత్ ఈస్ట్గా చెప్తారు. అలాగే దక్షిణం సౌత్ ఇంకా వెస్ట్ ఈ రెండిటికి మధ్యలో ఉన్న కార్నర్ని నైరుతి సౌత్ వెస్ట్గా చెప్తారు. అలాగే పడమర ఇంకా ఉత్తరం నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉన్న కార్నర్ని వాయవ్యం నార్త్ వెస్ట్గా చెప్తారు. ఇప్పుడు దీని ప్రకారం మనిషి ఇల్లు కట్టుకోవడం కోసం వాళ్ళ దైనందిన జీవితానికి సంబంధించిన అన్ని పనులని కూడా దేన్ని ఎక్కడ డిజైన్ చేసుకోవాలి అనేది చెప్పారు. దాన్నే వాస్తు అని అంటారన్నమాట. అయితే మన పెద్దలు చెప్పిన వాస్తు ప్రకారం ఈశాన్యం దిశగా నీటికి సంబంధించిన నీటి గుంటలు, పైపులు, ట్యాపులు, అలాగే నీరు ప్రవాహం అంటే డ్రైనేజ్లు ఇవన్నీ కూడా ఆ దిశగా ఈశాన్యం దిశగా ఏర్పాటు చేసుకోవాలన్నమాట. అలాగే దేవుడి మందిరాన్ని మనం ఈశాన్యం దిశలోనే ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది వాస్తు ప్రకారం. అలాగే వంట అనేది మనం ఆగ్నేయ మూలలో వంటగదిని నిర్మించుకుంటారండి. అలాగే పడక నిద్ర ఇంకా మనం సంపాదించిన ధనం దాచుకోవడానికి నైరుతి దిశని మనం ఇంటి నిర్మాణంలో నైరుతి దిశగా దానికి సంబంధించిన ఏర్పాటు అనేది చేసుకుంటారు. అలాగే సెప్టిక్ ట్యాంక్స్ అది కూడా మనం వాయవ్య దిశలో నిర్మించుకోవడం జరుగుతుంది. బేసిక్గా ఇంటికి సంబంధించి వాస్తు ఈ విధంగా డిసైడ్ చేస్తారండి. అయితే అసలు ఈ వాస్తు అనేది చాలా మంది మూఢనమ్మకంగా భావిస్తూ ఉంటారు. కానీ ఇది ఒక సైంటిఫిక్ విషయంగా మాత్రమే డిజైన్ చేయబడిందండి. వాస్తు అనేది ప్రపంచమంతా ఒకే రకంగా ఉండదు. వారి వాతావరణ పరిస్థితులను బట్టి వాస్తుని డిజైన్ చేశారండి. వాస్తు అనేది కేవలం మనిషి ఆరోగ్యానికి అవసరమైన గాలి, వెలుతురు కోసం మాత్రమే డిజైన్ చేశారు. కాబట్టి మనం గాలి, వెలుతురుని దృష్టిలో ఉంచుకొని మాత్రమే వాస్తు చూడాలి తప్పితే ఈ భాగంలో ఇది పెడితే ఏదో జరిగిపోతుంది, అది పెడితే ఇంట్లో ఎవరో పోతారు, ఇలాంటి మూఢనమ్మకాలతో మాత్రం వాస్తుని చూడకూడదండి. మనిషి ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ శారీరక మానసిక పరిస్థితి బాగుంటుంది. దానివల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో వాస్తు కేవలం ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం మాత్రమే అనేది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈశాన్యంలో బరువులు పెట్టొద్దు అంటూ ఉంటారు కదండి. దీనికి కారణం ఈశాన్యంలో మనం దేవుని మందిరం నిర్మించుకుంటాము కాబట్టి ఆ ప్రాంతంలో ఏవైనా వస్తువులు ఉన్నట్లయితే దానివల్ల మనం దైవజ్ఞానం చేసుకునేటప్పుడు అంతరాయం కలుగుతుందనే ఉద్దేశం తప్పితే అక్కడ బరువులు పెడితే ఏదో జరిగిపోతుందని ఎంత మాత్రం కాదన్నమాట. అలాగే వంటగది ఆగ్నేయంలో పెట్టుకుంటారు. దీనికి కూడా కారణం ఉంది. ఆ వంట తాలూకు వేడి, పొగ ఇల్లంతా వ్యాపించి ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఆ మూల నుండి బయటకు సులభంగా పోయేందుకు ఆగ్నేయంలో వంటకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇంటికి సంబంధించిన ప్రతి భాగం కూడా మన కంఫర్ట్ కోసం మాత్రమే డిజైన్ చేశారు. కాబట్టి వాస్తు అనేది కేవలం మనిషి ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన గాలి, వెలుతురు మాత్రమే అనేది మనం
దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే కిటికీలు గుమ్మాలు సరి సంఖ్యలో ఉండాలని అంటూ ఉంటారు. దీనికి కూడా సైంటిఫిక్ రీజన్ ఉందండి. అదేంటంటే మనం చూపుకి చూపు ఇవ్వడం అని అంటూ ఉంటారు కదా, అంటే డోర్ కి ఆపోజిట్ లో కిటికీ లేదా డోరు, లేదా కిటికీకి ఆపోజిట్ లో కిటికీ, ఇలాగా చూపుకి చూపు ఇవ్వాలని అంటూ ఉంటారు. దీనికి కారణం కేవలం బయట నుంచి ఒక ద్వారం గుండా వచ్చిన గాలి మరొక ద్వారం గుండా బయటకు పోవడానికి మాత్రమే. అప్పుడు మాత్రమే అది మనకి ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ అవుతుంది. అలా కాకుండా ఇంట్లోకి వచ్చిన గాలి బయటకు పోయేదారి లేకపోతే అది కార్బన్ డైఆక్సైడ్ గా మారి మనిషికి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. సో ఈ రీజన్ తో మాత్రమే కిటికీలు డోర్లు సరి సంఖ్యలో ఉండాలని చెప్తారు. కాబట్టి ఇంటికి సంబంధించి ప్రతి మూలను ఏదో ఒక దేవుడిగా భావించడం, అంటే చెప్తారు కదండి, బ్రహ్మస్థానం, యముడి స్థానం, ఆయాలు, క్షేత్రాలు, పాదాలు, ఇవన్నీ పాటించి మనం ఇల్లు కట్టాలంటే అసలు ఇప్పుడు ఈ ఆధునిక సమాజంలో అసలే ఏమాత్రం వీలు కాదండి. కాబట్టి గాలి, వెలుతురు, నీరు, నిప్పు ఇవి మాత్రమే మనిషి మనుగడకు అత్యంత అవసరంగా గుర్తించి వాటిని మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఇంటి నిర్మాణం చేసుకోవాలి. అంతేగాని అనవసరమైన భయాలతో, లేనిపోని అనుమానాలతో వాస్తుని ఒక మూఢనమ్మకంగా భావించకండి. సో వాస్తు గురించి మాకు తెలిసిన విషయాల్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయడం జరిగిందండి. వీడియో మీకు నచ్చినట్లయితే గనక తప్పకుండా లైక్ చేయండి. వాస్తు గురించి మీకు తెలిసిన విషయాలు ఏమన్నా ఉంటే గనక తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.